హలో అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కుండ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనమాట. చూద్దాం రండి ఎలా చేసుకోవాలో. టేస్టీగా యమ్మీగా సింపుల్ వేలో చూపించాము. చూడండి, ఇక్కడ మేము తీసుకున్నది హాఫ్ కేజీ చికెను. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ సరిపోతుంది. ఒక పాట్లో వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత దానిలోనే కొంచెం పసుపు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇలాచి, లవంగ, చెక్క, మొగ్గ, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసుకున్నాము. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఇంకా స్టార్ కూడా వేసుకున్నాము. ఇంకా మీ దగ్గర ఏమైనా స్పైసెస్ ఎక్స్ట్రాగా ఉంటే వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ వరకు పిండుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కర్డ్, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే పచ్చిమిర్చి ఒక 2 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఒక 1 ఆనియన్ వరకు పడుతుంది, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటో 2 అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అవి కూడా చిన్నగా కట్ చేసుకొని దీనిలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్కి చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టేజ్లోనే మనం ఉప్పు, కారం ఏమన్నా చూసుకొని అవసరమైతే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్ తోటి కవర్ చేసి ఒక 30 to 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయాలన్నమాట. అది మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. పక్కనే మనం హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచేసుకోవాలి. ప్యారలల్గా ఇది చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా అది 1 అవర్ అయిపోయిన తర్వాత తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్ హీట్ అవుతూ ఉంటాయి. మనం ఇందాక కరిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి చికెన్ కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఈ బియ్యం మొత్తం దానిలో వేసేయాలి. అది కలిపి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పక్కనే వాటర్ బాయిల్ చేస్తాం కదా, ఆ వేడైన తర్వాత ఆ వేడైన వాటర్ని మళ్ళీ ఈ పాట్లోకి యాడ్ చేయాలి. వీటన్నిటిని కొంచెం బాగా ఇట్లా బాయిల్ అయిన తర్వాత, బుడగలు వస్తూ బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు పైన జల్లేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా తిప్పుకొని ఒక లిడ్ తోటి కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పక్క నుంచి ఇట్లా ఆవిరిపోతూ ఉంటుంది కదా, అందుకనేసి దీనికి ఒక క్లాత్ చుట్టేసాము మేము, ఆవిరి అనేది బయటికి రాకుండా పైన బరువు పెట్టేసాము. ఇంకా దమ్ అవుతూ ఉంటుంది చికెన్. ఒక 40 to 1 అవర్ వరకు కుక్ అవనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు వేడివేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. పీసెస్ మంచిగా కుక్ అయి ఉంటాయి. రైస్ పీసెస్ అన్నీ కంబైన్ అయ్యి కుక్ అవుతాయి కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. వేడివేడిగా ఉండే చికెన్ బిర్యానీ పాట్లో మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.